బైబిల్లో రోగాలు రావడానికి, వ్యాధులు రావడానికి 6 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం కలుషితమైనటువంటి ఆహారం. ఆహారము కలుషితం అవటం వల్ల, కలుషితమైన ఆహారం తీసుకోవటం వలన మొట్టమొదటిగా రోగం వచ్చింది. ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తాను. కార్లు 2 రకాల, 3-4 రకాల కార్లు, 3 రకాలైన కార్లు ఉన్నాయి. ఒకటి పెట్రోల్ కారు, డీజిల్ కారు, గ్యాస్ కారు. ఇప్పుడు ఇంకో కారు కూడా వచ్చింది, లేట్ బ్యాటరీ కారు వచ్చింది. బ్యాటరీ కారు అంటే కరెంటు మీద, బ్యాటరీ మీద నడిచే కారు. ఇప్పుడు పెట్రోల్ కారు, డీజిల్ కారు తీసుకుందాం. పెట్రోల్తో నడిచే కారులో పెట్రోల్ అయిపోయింది కదా అని పెట్రోల్ బంకులోకి వెళ్ళిన తర్వాత పెట్రోల్ లేదన్నాడు. అయితే నీ దగ్గర ఏముందో, డీజిల్ ఉంది అన్నాడు. డీజిల్ కొట్టించేసుకుంటే బండి పని చేద్దా? చెప్పట్లేదు, పని చేయదా. డీజిల్ కారులో పెట్రోల్ వేస్తే పని చేయదు. నీ బండి తోలుకుంటూ వెళ్తున్నావు, బండి వేసుకుని వెళ్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత బండి ఆగిపోయిన తర్వాత రోడ్డుపై ఏదైనా ద్రవమే కదా అనుకుని రోడ్డు పక్కన ఆగిపోయింది కదా అని ఆ పక్కన ఉన్న బోధులో నీళ్ళట్టుకు వచ్చేసేస్తే బండి పని చేద్దా? అది ద్రవమే, ఇది ద్రవమే కదా, ఏదైనా లిక్విడే కదా, పని చేస్తుందా? చూడండి, అంటే మన ఆరోగ్యం పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఏది పడితే అది వేసేయటం, ఏది పడితే అది కడుపులో వేసేయటం. దేవుని తినకూడని దాన్ని తినటం, ఆహారం కాని దాన్ని, బైబిల్ అంటాడు ఆహారం కాని దానికోసం ఎందుకు రోకలు చెల్లిస్తావు నువ్వు అంటాడు. ఆహారం కాని దానికి మనం రోకలు చెల్లించి కడుపును పాడు చేసుకుంటాం అంటాం. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక ఆయన తప్ప తాగి బాగా తాగటం అలవాటు వీడికి. తాగేసి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, హాస్పిటల్లో పడేసాం. ఆయన అన్నాడు, డాక్టర్ అన్నాడు, రైట్ వీడు మళ్ళీ తాగితే చచ్చిపోతాడు అన్నాడు. అలాగేనంటే తాగకుండా చూసుకుంటామండి అన్నారు ఇంట్లో వాళ్ళందరూ. జాగ్రత్త ఇంటికి తీసుకొచ్చేసాం, ఇంటికాడ పడుకోబెట్టాం. 2 నెలల్లో శుభ్రంగా పవిత్రుడైపోయాడు. ఆదివారం ప్రార్థనకు వచ్చేసేవాడు. అసలు అసలు మందు తాగుతారంటే అబ్బాయి పని కూడా ఎవడన్నా అంటే అయ్యి బాబు మీ ఓడి బల్లె మారిపోయాడని ఊరు అందరూ. ఏమైందో 2 నెలలు 3 నెలల తర్వాత మెల్ల తాగడం మొదలెట్టాడు. ఓ రోజు నాకు ఫోన్ వచ్చింది, అయ్యగారు ఒకసారి ఇంటికి రండి. ఇంటికి వెళ్ళేతాడికి శుభ్రంగా పడిపోయి అన్నట్టు, బాబో అని ఎడుతున్నాడు. మామూలుగా కాదు, తాగేసి ఉన్నా కానీ నొప్పి తెలిసిపోతున్నాడు. ఎంత భేద అవుతుందో, భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏరా అంటే వాళ్ళ అమ్మగారు ఏమంటున్నా తెలుసా? వాళ్ళ అమ్మగారు పొద్దున్నండి చపాతీలు తిన్నాడంటే అందులో కొడుకు నొప్పి వచ్చేస్తుంది అంటే చపాతీలు తింటే కొడుకు నొప్పి వచ్చేస్తుందా? ఆడు మొహం మీద 1/2 కిలోమీటర్ వస్తుంది వాసన, అది కంపు. తాగకూడని తాగితే రోగాలు రాకపోతే ఏమవుతాయి? తినకూడని తింటే శరీరం పాడవుతుంది. చూడండి, ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు చక్కని కూరగాయలు ఇచ్చాడు. ఈ భూమి మీద పండేటువంటి ప్రతి పంటను ప్రతి ఫలాన్ని దేవుడు మనుషుడు తినడానికి ఏర్పాటు చేశాడు. ఆకుకూరలు తినాలని ఏర్పాటు చేశాడు. కానీ నోవాహు కాలం వచ్చేసరికి మనుషుడు ఏం తిట్టడం మొదలెట్టాడంటే మాంసాహారం తిట్టడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వీడు మాంసాహారం తిట్టడం మొదలెట్టాడో 900 సంవత్సరాలు బ్రతకాల్సినోడు కాస్త 600 సంవత్సరాలు బ్రతకడం మొదలెట్టాడు. అప్పుడు వచ్చి తినడం మొదలెట్టాడేమో, మరి రుచి నోటికి తాగిన తర్వాత ఊరుకుంటారా? గాబా ఇంకా 1కి 2 రెట్లు తినడం మొదలెట్టారు. నోవాహు 600 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత 300, తర్వాత 120, తర్వాత మోషే దగ్గరికి వచ్చేసరికి 80. దేవునికి స్తోత్రం. అదే బైబిల్లో కూడా మాట ఉంది, ఎవడైనా సరే మాంసం ఎక్కువ తింటాడనుకో వాడితో స్నేహం చేయొద్దన్నాడు. హలో, ఎవరితోని? మాంసం ఎక్కువ తినేవాడితో స్నేహం చేయొద్దన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. నిజమే, ఎందుకంటే వీడు ఆయుష్ మూడిపోయినట్టే. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది ఆ మాట. అంటే కాని ఆహారాన్ని తినకూడదు, కానీ దానిని భోజనం చేయడం అది ఆరోగ్యానికి హానికర కారణం చెప్తే జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 5-6 వచనాల్లో
ఒక చక్కటి మాట ఉంటుంది, మీరు మొక్కుకుని చెల్లించకుండా కంటే మొక్కుకోకపోవడమే మేలు. నీ దేహమునకు శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీకో. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ప్రభువా నాకు ఈ మేలు చేస్తే ఇది చేస్తాను, నాకు ఈ మేలు చేస్తే ఇది ఇచ్చేస్తాను నాయన, నువ్వు మేలు చేస్తే నాయన మందిరం ఈ కన్ను నుంచి అక్కడ దాకా సీలింగ్ చేయించేస్తాను ప్రభువా, నువ్వు నాకు మందిరం చేస్తే ప్రభువా అయ్యా అది కొని ఇచ్చేస్తాను, ఇది కొని ఇచ్చేస్తాను, అది చేసేస్తానంట. ఆపదలో ఉన్నప్పుడు ఎన్ని మొక్కులైనా మొక్కేసుకుంటాం గొట్టెక్కి దాకా. గొట్టెక్కిన తర్వాత మొక్కుబడి చెల్లించకుండటం కంటే మొక్కుకోకపోవడమే మేలు. అది ఆలస్యం చేయొద్దు. ఏది మొక్కుకున్న దాన్ని ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే ఏమవుతుంది, నీ దేహం నాకు అది శిక్ష కింద మారుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఏంటట, నీ దేహం నాకు అది శిక్ష కింద మారుతుందట. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యం చెబుతుంది, మొక్కుబడులు మొక్కుకోకుండా ఉండటమే మేలు. మొక్కుకు నీ చెల్లించకపోతే అది నీ దేహానికి శాపం, అది నీ దేహానికి శిక్షను కలుగు చేస్తుంది. మూడవది, మన శరీరం మీదకి వ్యాధులు రావడానికి మూడవ కారణాన్ని చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 22వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి కొంతమంది వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చారు. కొంతమంది వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆ వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు ప్రభు అంటాడు ఇదిగో మీరు బాగుపడండి అని వాడి రోగాలను గద్దించలేదు ప్రభు. వారిని ఏం గద్దించాడు తెలుసా? ఒకడు వచ్చాడు, చెవిటి మోగ కలిగినటువంటి వ్యాధి కలిగిన వాడట. చెవుడు మోగ. ఈ వ్యాధి కలిగిన వాడు యేసు దగ్గరికి వస్తే ప్రభు యేసువారు అతను పట్టినటువంటి దెయ్యాలు వెలగొట్టాడట. దెయ్యాలు వెలగొట్టిన వెంటనే వాడుకున్న చెవుడు పోయింది, వాడుకున్న మోగతనం పోయింది. కుట్టుతనంతో ఇక గూనితో ఉన్నటువంటి ఒక స్త్రీ యేసు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ దెయ్యాన్ని వదలగొట్టగానే ఆమెలో ఉన్నటువంటి గూనిపోయింది, నిటారుగా నిలబడిందట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. అంటే మూడవ రకం చూస్తే శరీరంలో వ్యాధులు కలగడానికి మూడవ కారణం ఏంటంటే దెయ్యాలు పట్టుకోవడం. దురాత్మలు ప్రభావం ఉంటే ఖచ్చితంగా శరీరాల్లోనికి రోగాలు వస్తాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. నన్ను మాట చెప్పరామండి, మీలో ఏ రకమైన రోగం ఉందో నాకు తెలియదు. మీ రోగానికి ఒకటే కారణం అయ్యి ఉండకపోవచ్చు. దురాత్మల చేత పీడింపబడుతున్న వాడు కూడా శరీరాల్లో బలహీనతలతో ఉంటారు. దురాత్మలు శరీర బలహీనత కారణమవుతూ ఉంటాయి. దురాత్మలు వాళ్ళ శరీరాన్ని కృంగదీస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనలో ఉన్న దయ్యాలు పోతే కానీ ఆ రోగాలు చాలామంది అలా ఉండి చాలామంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఎంత చెక్ చేసినా ఎన్ని ఎంఆర్ఐ స్కానింగ్లు చేయించినా ఎన్ని సిటీ స్కాన్లు చేయించినా డాక్టర్ గారు చెప్తాడు, అయ్యా మీ రిపోర్ట్లు చూసాం, అసలు ఎక్కడ ఏ సమస్య లేదు, మీ రోగానికి కారణం ఏంటో మాకు తెలీదు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని రెఫర్ చేసేస్తుంటారు. వాడికి రోగం దొరకదు కానీ మనిషి ఆరోగ్యం బాగోగలదు. కారణం ఏంటో తెలుసా? ఈ కారణానికి, ఈ వ్యాధులకు కారణం ఏంటో తెలుసా? అతీతమైనటువంటి అదృశ్యమైనటువంటి దురాత్మ ప్రభావాలు మనుషుని పట్టుకుని శరీర బలహీనతల కింద కృంగదీస్తున్నాయి. జాగ్రత్తగా వింటే ఈ దురాత్మలు పోతేనే కానీ శరీరంలో రోగాలు తగ్గవు. ఇది మూడవ కారణం. ఇక నాలుగవ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నాలుగవ కారణం లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక వ్యాధిగ్రస్తుడు, ఒక పక్షవాతం కలిగిన వాడిని తీసుకొస్తారు. ఈ పక్షవాతం కలిగిన వాడు ఎట్లాంటి వాడంటే లేవలేకపోతున్నాడు, మంచం మీద లేవలేకపోతున్నాడు. అయితే ఈ లేవలేకపోతే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. ఇంట్లోకి తీసుకురావడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇంటి మీదకి తీసుకెళ్ళి పైకోపు తీసేసి దాన్ని ఏమంటారు పెంకులంటే ఓడబెరికి ఆ యేసు వారి యొక్క పాదాల దగ్గరికి మంచాన్ని దింపేశారు.
దిప్పినప్పుడు యేసువారు అన్నారు, ఇదిగో నీ మంచం ఎత్తుకునేళ్ళు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అన్నాడు. వెంటనే వాడు దిగ్గున లేచి వాడు మంచాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 4వ కారణం ఏంటి తెలుసా? మనుషుల యొక్క రోగాలకి 4వ కారణము వాడు చేసుకున్నటువంటి పాపము. వాని పాపము వానికి రోగాన్ని తీసుపెట్టుకొచ్చేది, రోగాలు తీసుకొచ్చి పెట్టేది. వాడు చేసినటువంటి పాపము వాడిని బలహీనంగా చేస్తూ ఉంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. 4 కారణాలు చెప్పాను. ఒకటి చెప్పండి. మొదటిది ఓకే, రెండోది, మూడోది, 4వది పాపం, చేసిన పాపం. ఎయిడ్స్ వ్యాధి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కారణం ఏంటి ఎయిడ్స్ వ్యాధికి? పాపమే కదా. పాపం వల్ల కదా ఎయిడ్స్ వ్యాధి పుట్టుకొచ్చేది. తదుపరి ఈ వ్యాధి ఎలాగైపోయిందంటే ఆఖరికి ఈ రక్తం వాడికి తగిలితే వాడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళని కాదు. పొరపాటున ఒకడి రక్తం మరొకడికి తగిలితే చాలు వాడికి పాపం వచ్చి ఆ రోగం అంటుకుంటుంది. కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎయిడ్స్ అనే వ్యాధి పాపం వల్ల వచ్చింది. పాపం వల్ల రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఎయిడ్స్ వ్యాధి ఒకటే కాదు, శరీరంలో కనబడిన రోగాలు, అనేక రోగాలకు కారణము మనం చేసిన పాపమే కారణమై ఉండొచ్చు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభువు వారి పాపములను క్షమిస్తే వాళ్ళ రోగాలు పోయాయి. ఈరోజు మన మన రోగం తగ్గాలంటే ఒక్కొక్కసారి మన పాపాలు క్షమించబడాలి. నమ్మితే దేవునికి స్తోత్రం అని చెప్పాను. ఇక 5వ కారణాన్ని చెబుతాను చూడండి. యోహాను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలు చదివితే అక్కడ చక్కటి మాట ఉంటుంది. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటానికే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులు అవుతున్నారు. హలో, 5వ కారణం అయోగ్యంగా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవటం. ఇది ఆదివారం పొద్దున్నే సిగరెట్ ఇచ్చేసి ప్రార్థనకు వచ్చే ముందు సిగరెట్ అక్కడ ఆడేసి నోట్లో నీళ్ళు వేసుకుని వచ్చేసి అయ్యారు ఇచ్చాడే. వారమంతా దరిద్రమైన జీవితాన్ని జీవించి, పరిశుద్ధమైన జీవితం లేకుండా జీవించి, కల్మషమైన జీవితం జీవించి, పాపపు జీవితాన్ని జీవించి ఆదివారం పరిశుద్ధలాగా వచ్చేసి అయ్యా ఇచ్చేయండి అంటే, ఒకవేళ పాస్టర్ గారు కాక ఏయ్ నువ్వు మంత ఆడని చూసాడరా నేను నీకు ఏమన్నా అన్నాను అనుకోండి, పాస్టర్ గారు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎవరి మీద కోపగించుకుంటాడు? పాస్టర్ గారి మీద కోపగించుకుంటాడు. పాస్టర్ గారు ఎందుకు కోపగించుకుంటాడు? పాస్టర్ గారు ఎందుకు చెప్పాడు? ఒరు బాబు, ఇది అయోగ్యంగా తీసుకుంటే, ఇది అపాత్రంగా తీసుకుంటే, ఇది సిద్ధపాటు లేకుండా తీసుకుంటే, ఇది అయోగ్యంగా తీసుకుంటే అది శాపంగా ఉంటుంది, అది నీకు పాపంగా ఉంటుంది, కాబట్టి తీసుకోవద్దు అని పాస్టర్ గారు చెప్తాడు. కానీ మనం ఏం చేద్దాం? నువ్వే బాబోతే ఇంకొకటి ఎత్తాడా? నువ్వు అక్కడవే పాస్టర్ గారు ఉన్నావా? నీకు లోకల్కి ఎవడో లేడా? పాస్టర్ గారు కూడా గద్దించడం మానేశారు. కారణం ఏంటంటే విశ్వాసుల్లో నీతి ఉండలేదు, విశ్వాసుల్లో నీతి లేదో. సేవకుడు ఎందుకు గద్దించాడో, సేవకుడు వాళ్ళని ఎందుకు బుద్ధి చెబుతున్నాడో, మన క్రమాన్ని, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన బ్రతుకులు సరి చేసుకుందాం, మన ఆలోచన సరి చేసుకుందామని సరి చేసుకునేవారు, ఆలోచన సరి చేసుకునేవారు లేరా? అందుకని సేవకులు కూడా బుద్ధి చెప్పడం మానేశారు. మీరు వెళ్ళిపోతే మళ్ళీ కూర్చోటానికి బరకాలు ఖాళీగా ఉంటాయని అంతే, అంతేగాని మీరు ఏదో బాగుపడిపోతారని కాదు. సరే ఏమండి, వాళ్ళు సోవాళ్ళు సావని, వాళ్ళ కర్మాలు మోసుకుంటారా అనుకుని నోరు మూసుకుని ఇచ్చేతరం. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా పాపం చేసి ప్రార్థనకు వస్తాం, అది చూశారు కదా. దుర్నీతి చేసి ప్రార్థనకు వస్తాం, క్రమము కాని దాన్ని చేసి ప్రార్థనకు వస్తాం, అనీతిమైనది చేసి ప్రార్థనకు వస్తాం, దేవునికి ఇష్టమైన లేని కార్యాన్ని చేసి ప్రార్థనకు వస్తాం. ఒక్కోసారి ప్రార్థన కూడా అందుకే లేటుకు వస్తాం మనం. అందరూ ప్రార్థనకి ఇంటికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళిపోతారు కాబట్టి శుభ్రంగా మనం ఎంత పని చేసుకుని శుభ్రంగా ఎవడో చోట కథ చేతి పెద్ద అంత అయిపోయిన తర్వాత నీతిమంతులాగా వచ్చేస్తాం, నీతిమంతులాగా వచ్చేస్తాం.
మనుషులు చూడకపోవచ్చు, ఎవడు చూస్తున్నాడు? అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా సరే అయోగ్యంగా దేవుని రక్తాన్ని కానీ క్రీస్తు వారి శరీరాన్ని కానీ తీసుకుంటే వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు, రోగి అవుతాడు, బలహీనుడు అవుతాడు. వాక్యం చెప్పింది. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? చెప్పట్లేదు మీరు? అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా చూద్దాం. 5వది, అయోగ్యంగా ప్రభు శరీరాన్ని తీసుకోవడం వల్ల రోగాలు వస్తాయి. 6వది, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే యేసు ప్రభువు రోడ్డు అంటే వెళ్తున్నాడట. రోడ్డు అంటే వెళ్తుంటే శిష్యులు ఊరకబెట్టక ఉండబట్టలేక అడిగారట. ఉండబెట్టలేక అన్నాడట. ఉండబెట్ట శిష్యులు అడిగారట, అయ్యా వీడు గుడ్డు వాళ్ళ ఎందుకు పుట్టాడంటే, వీడు గుడ్డు వాళ్ళకి పుట్టాడు కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీడు పితరులు చేసిన పాపమా అంటే ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ వీడికి యందు దేవుని యొక్క శక్తి ప్రత్యక్షపరచబడ్డానికి, ప్రభు యొక్క కార్యము ప్రత్యక్షపరచబడ్డానికి వీడు గుడ్డువాడిగా పుట్టాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యం అంటున్నాడు, మొట్టమొదటి మనము ప్రభు యొక్క కార్యం మనలో ప్రత్యక్షపరచబడ్డానికి, మనము దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడానికి, దేవుని యొక్క అద్భుత శక్తిని మనం తెలుసుకోవడానికి, దేవుని యొక్క సూచక్రియలు మనం తెలుసుకోవడానికి, దేవుడు మన పట్ల ఎలాంటి అద్భుతాలు చేయగలడో తెలుసుకోవడానికి, మన విశ్వాసంలో బలపడడానికి దేవుడు ఒక్కొక్కసారి మనలను పరీక్షలు గుండా, రోగాలు గుండా, బలహీనతల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి బలహీనతలు కూడా మనం వెళ్ళినప్పుడు ఆయన శక్తి మన జీవితాల్లో నిరూపణ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా పర్యాయాలు నేను ఎక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళినా ఈ సాక్ష్యం చెప్తాను. నా దేవుడు జీవితంలో చేసిన సాక్ష్యాన్ని చెప్తాను. చెప్పినప్పుడు ఆ సాక్ష్యం వినినటువంటి వారందరూ ఏమంటారు తెలుసా? అయ్యా మీ సాక్ష్యాన్ని విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి అంటారు. ఏమా ఏంటంటే, అయ్యా నేను కూడా బలహీనంగా ఉన్నానండి, నాకు కూడా గుండెల్లో బలహీనత ఉందండి, అయ్యా నాకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయండి. మీరు సాక్ష్యం చెప్పిన తర్వాత, మీ మాటలు విన్న తర్వాత, మిమ్మల్ని బాగు చేసిన దేవుడు నన్నెందుకు బాగు చేయడనేటువంటి ధైర్యం నాకు కలిగిందండి అని అంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి యొక్క అద్భుతాలు మనుషులలో ప్రత్యక్షపరచబడడానికి, ఆయన శక్తి నిరూపణ అవ్వడానికి, ఆయన నామం మహిమపరచబడడానికి ఒక్కొక్క పర్యాయం మన శరీరంలోనికి రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలు ఆయన నామ మహిమార్థమై మనలను ప్రభు తొలగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 కారణాలు చెప్పాను. మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరోది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రోగిస్తులుగా ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? అయ్యా మా రోగానికి కారణం ఏంటో తెలియపరచండి అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియపరుస్తాడు ప్రభు, తెలియపరుస్తాడు. రాయ్ నువ్వు తాగింది మంచిది కాదు, నువ్వు తిన్నది మంచిది కాదు, నువ్వు చేసిన పని మంచిది కాదు, నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన దుర్నీతి, లేదా నువ్వు ఇలాగుంటూ వల్ల, నువ్వు అలాగుంటూ వల్ల, నువ్వు దురాత్మలు, ఇలాంటి కారణాల వల్ల నీకు రోగం వచ్చింది అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు ప్రభు వచ్చి ప్రభు పాదాల మీద పడితే నీకు కలిగిన రోగం ఎలాంటిదైనా, నీకు కలిగిన బలహీనత ఎలాంటిదైనా స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీకు కలిగిన బలహీనత ఎలాంటిదైనా, నీకు కలిగిన రోగం ఎలాంటిదైనా, ఎంత శక్తివంతమైనదైనా, దానికంటే శక్తివంతుడైన దేవుడు నిన్ను స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అంటాడు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను సర్వ శరీరులకును దేవుడినై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా విషయాలు జ్ఞాపకం చేసుకొని, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎలాంటి బలహీనతలు నాకు తెలియదు, మీ బలహీనత కారణం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ కారణాలు దేవుడు నీకు బయలుపరిస్తే, ఈరోజు నీ కారణము, నీ బలహీనత కారణం ఏంటో దేవుడు నీకు బయలుపరిస్తే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, నీ బ్రతుకును ప్రభువుకి ఇవ్వగలిగితే, నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే, నీ స్థితిని మార్చుకోగలిగితే, ఈరోజే ఆయన నిన్ను బాగు చేయనుగాక. ఈరోజే ప్రభు స్వస్థతను పొందుకుందువుగాక, ప్రభు నెమ్మదిని అనుభవించుదువుగాక,
ప్రభు కృపను పొందుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా.